హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణ హత్య జరిగింది. 12 ఏళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం ఆఫీసులకు వెళ్లగా హతమొందించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ హత్య జరగడానికి కారణం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. కూకట్పల్లిలో యొక్క దారుణం కూడా చోటు చేసుకుంది. అయితే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పనికి అంటే ఉద్యోగ నిమిత్తం కూడా బయటకు వెళ్లడంతో 12 ఏళ్ల పాప సహస్రం మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసి పారిపోయారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఘటనా స్థలంలో దీనికి సంబంధించి పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇందులో సీసీ ఫుటేజ్ కావచ్చు, ఆమె సెల్ ఫోన్ సంబంధించిన ఆధారంగా కూడా ఈ యొక్క కేసును విచారిస్తున్నామని చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రము అనేక కోణాల్లో కూడా పోలీసులు దీనిపైన అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్పి పోలీసులు కూడా అంటున్నారు. అయితే ఎప్పుడు వచ్చారు, ఇంట్లోకి ఒకరే వచ్చారా లేకపోతే ఇద్దరు ముగ్గురు వచ్చారా అనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే పరిశీలించిన నేపథ్యంలో ఈమెకి తెలిసిన వారు ఉంటారా లేకపోతే ఎవరైనా దొంగతనానికి వచ్చి అడ్డుకోవడంతో దీనికి సంబంధించి ఆమెను హత్య చేస్తారని దానిపైన కూడా పోలీసులు కొంత దీనిపైన కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పటికే 3 టీంలను కూడా ఫామ్ చేశారు పోలీసులు. 3 టీంలు ఫామ్ చేసి దీనికి సంబంధించి పూర్తిగా గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఇప్పటికే డెడ్ బాడీకి సంబంధించి మాత్రము ఎక్కడెక్కడ యొక్క కత్తిపోట్లు ఉన్నాయి దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీసిన పరిస్థితి చూస్తాము. ఈ యొక్క విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. ఎందుకంటే తాము ఉద్యోగ నిమిత్తము బయటికి వెళ్తే ఇంట్లో ఉన్న పాపను అతి కిరాతకంగా హత్య చేయడం పైన కూడా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క ఘటన పైన మాత్రము మరికొద్ది సేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.